దొంగలు ఎట్లుంటారు? గీతల లుంగి షారాల టీషర్ట్ వేసుకొని చెంపకు పెద్ద మచ్చ పెట్టుకొని ఉంటారని మొన్న ఒక సినిమాలో చూసిన. కానీ సినిమాలు ఉన్నదంతా అబద్ధమే. దొంగలు ఉండేది గట్ల కాదు. సూటు బూటు వేసుకున్న కోటీశ్వర్లు కూడా దొంగలే అని తెలిసింది. గసొంటి ఓ దొంగని ఇప్పుడు నేను మీకు చూపిస్తా అని ఓ ఆట ఆడుకోండ్రి. వీని చూస్తే ఎట్లా కనిపిస్తున్నాడు? ఏదో కాలేజీలో ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసి నౌకరు చూసుకుంటా ఏదో చిన్న తప్పు చేసి పోలీసు వాళ్ళకి దొరికిన పోరన్ లెక్క కనిపిస్తున్నాడు కదా. గట్లా అనుకుంటే మాత్రం చాలా పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకంటే దొంగల కాలేజీ స్టార్ట్ చేస్తే ప్రిన్సిపల్ అయ్యేది అందుకు కరెక్ట్గా ఉంటాడు గీడు. అసొంటోడు ఇసొంటోడు కాదుల్లో, ఈడు దొంగల జాతిల్ని బాగా బలిసినోడు. దొంగతనం కూడా 64 కళలలో ఒకటని దునియాకి చెప్పిన దొంగ అంటే ఈడేపో. సినిమాలలో దొంగలుంటారు చూడుర్రి, సూటు బూటేసుకొని సైకిల్ మోటార్లు కార్లల్లో జంపింగులు ఫైటింగులు చేసుకుంటా పైసలు తీసుకుపోతారు కదా హీరో దొంగలు. గీడు గాళ్ళంతా కాదు గాని గాళ్ళ లెక్కనే పైసలు తీసుకుపోతాడు. గంతేనా అనుకుంటుర్రా? వీడికి 3 పెద్ద కార్లు ఉన్నాయి, ఢిల్లీలో కూడా 3 బంగ్లాలున్నాయి. గిట్లా చెప్పుకుంటా పోతే మస్తున్నాయి. అన్ని కలిపితే ఏం తక్కువ 11 కోట్లకు ఎక్కువనే ఉంటాయట గీ బట్టేవాజ్గాన్ ఆస్తులు. ఇక గీ బట్టేవాజ్గాన్ తరీక కూడా అలాగనే ఉంటుందిలా. అది ఎట్లా తెలుసా? మంచిగా ఆఫీసర్ లెక్క తయారై సూట్ కేసు పట్టుకొని కార్ ఎక్కి దొంగతనానికి పోతాడు. గిన్నె వలన చూస్తే ఆ సూట్ కేసు నిండా పైసలున్నాయి అనిపించేటట్టు బిల్డప్ ఇస్తాడట. ఇక మరి ఇంతకంట్లో ఏం పట్టుకపోతాడో ఎరికేనా? చెప్పు సారు. కారులో వచ్చి మరి బ్రీఫ్ కేసు ఇవన్నీ పెట్టుకొని వచ్చేస్తారు. బ్రీఫ్ కేసు పెట్టుకొని వచ్చి దానిలో ఇంప్లిమెంట్స్ తీసుకొని వస్తారు. సమజైందా? ఇంతసేపు ఈయన గురించి గంతగనం ఎందుకు చెప్పినాము? కానీ 200 దొంగతనాలు చేసినా కానీ దొరకనోన్ని మన వరంగల్ పోలీసు వాళ్ళు ఏలుముద్రల ఆధారంతో పట్టుకున్నారంటే నిజంగా గ్రేట్ కదా. అయితే గీడో గమ్మతి ముచ్చటుందుల్లా. ఏడనన్నా దొంగల ఆస్తి పన్ను కట్టంగా చూసిర్రా? చూడలే కదా. కానీ గీడు ఏడాదికి లక్షల రూపాయల ఆస్తి పన్ను కడుతున్నాడట. ఇక చూడుండ్రి ఈయన కథ ఎట్లుందో.